వ్యూ ఉంటుంది. సో ఇలాగా అది ఓన్లీ వాటర్ ఎప్పుడైతే రైనీ సీజన్ ఉంటుందో అప్పుడు మాత్రమే. సో అక్కడ కనిపిస్తుంది మీకు అవన్నీ హౌసెస్ ఆ పక్కనే కనిపిస్తుంది కదా. ఫీలింగ్ ఏమన్నా ఉన్నా కూడా తప్పదు, ఇక చేసుకుంటే వెళ్ళిపోవడమే, గో విత్ ఫ్లో. సో నేనైతే ఇక్కడ నుంచి ప్రతి ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ అంటే ప్రతి ఎక్స్ప్లోరింగ్ రేర్ సెంటర్ అని పిలుస్తారు. ఇక్కడ టిఫిన్ షాప్స్ ఎప్పుడు నడుస్తాయి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నడుస్తూనే ఉంటాయి. ఇది మొత్తం నకరేకల్ సెంటరు. ఇది నల్గొండ జిల్లాలో ఉందన్నమాట. ఇక్కడ నల్గొండ జిల్లాలో నకరేకల్ దాదాపు నల్గొండ కింద చాలా మండలాలు అయితే ఉంటాయి. అలాంటి వాటిలో ఇది నకరేకల్ అనేది కూడా ఒక నియోజకవర్గం. ఇక్కడ ఒక ఎమ్మెల్యే కూడా ఉంటారు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇది ఈ చుట్టుపక్కల లొకేషన్ మధ్యలో అయితే ఇందిరాగాంధీ స్టాచ్యూ అయితే ఉంటుంది, మీరు ఈజీగా గమనించవచ్చు. అండ్ ఇది ఒక మంచి విలేజ్ అని టౌన్ లాంటిదే, కానీ మరి అంత హ్యూజ్గా అప్గ్రేడ్ ఏం కాలేదు. అండ్ ఇక్కడ ఒక మసీద్ కనిపిస్తుంది, ఆ మసీద్ ఉంటాయి. చుట్టుపక్కల లొకేషన్స్లో స్కూల్స్ ఉంటాయి. అండ్ దగ్గర లొకేషన్స్లోనే మనకు కూరగాయలు ఉంటాయి, అన్నీ కూడా మనకు అవైలబుల్గా దొరుకుతాయి.
అండ్ మెయిన్గా ఇక్కడ మీకు కనిపించే ఈ సెంటర్ ఏదైతే కనిపిస్తుందో ఈ సెంటర్ నుంచి మనకు హైదరాబాద్కి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నిటికీ అయితే బస్సెస్ ఇక్కడ స్టాప్ చేస్తారు నకరేకల్ సెంటర్లో. బట్ బస్ స్టాండ్ అయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, సూర్యాపేటకి వెళ్ళే రూట్ ఉంది కదా అట్లా వెళ్ళాలన్నమాట. సో ఈ రూట్ని ఏమంటారంటే తిప్పర్తి రోడ్ అని పిలుస్తారు. ఇక్కడ కనిపించేది మసీద్. సో మొన్నటి వరకు కూడా రంజాన్ సీజన్ నడిచింది కదా, చాలా హడావిడిగా ఉంది, కానీ ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఏం లేదు. ఈ మొత్తం ఇక్కడి నుంచి ఈ బజార్ మొత్తం కూడా మీకు కూరగాయలు ఇక్కడ ఎక్కువగా ఇలాంటి బండ్లు పెట్టుకొని కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అని తక్కువ రేట్కే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవంతా కూరగాయల మార్కెటే. మీకు ఒక బజార్ చూపిస్తాను, దీని పేరు వింటే మైండ్ పోద్ది. మాయా బజార్ అంటారు దీన్ని, అదే మాయా బజార్ కాలనీ. సో అక్కడ ఏదో సంథింగ్ దొరల కాలంలో కొంతమంది అక్కడికి వెళ్ళి మాయం అయిపోయారంటే వాళ్ళే ఏదో చేసి ఉంటారు, అందుకే దాని పేరు మాయా బజార్ అని పెట్టడం జరిగింది. సో అలాగే మొత్తం అంతా కూడా మేము తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఎలాంటి పంటలు పండిస్తారంటే మోస్ట్లీ ఈ నకరేకల్లో పండించే పంటలు పత్తి ఎక్కువ, మీ అందరికీ బాగా తెలుసు. కాటన్ అయితే ఎక్కువగా ఉంటుంది, కాటన్తో పాటు కూరగాయలు కూడా పండిస్తారు సమ్మర్ సీజన్ అలాంటి టైంలో. వరి చాలా తక్కువగానే పండుతుంది అనమాట, కానీ ఎక్కువ ఓన్లీ ఒక్కసారి మాత్రమే వరి కల్టివేషన్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ మిరపకాయలు ఉంటాయి కదా, మిరపకాయలు అని రకరకాల అన్నీ కూడా కల్టివేషన్ అయితే చేస్తారు. ఇది వాళ్ళకి ప్రధానమైనది కూడా అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఎలాంటి పెద్దగా చెప్పుకోదగిన ఫ్యాక్టరీస్ లేరు, ఎందుకంటే ఇక్కడ నుంచి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే నియర్ బై ఉన్న హైదరాబాద్కి వలస వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళేసి వాళ్ళు అక్కడైతే వాళ్ళ జీవన విధానాన్ని సాగిస్తారు. కానీ ఇక్కడ ఈ లొకేషన్స్లో బతకడానికి కూడా మంచి మంచి జాబ్స్ కానీ అవైలబిలిటీస్ కానీ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం కష్టపడాలి, ఎదగాలి అనుకున్నప్పుడు స్వతహాగా మనకే మన ఉపాధిని కల్పించుకోవడం అనేది చాలా మంచిది. సో మేమైతే ఇలాగా అన్ని లొకేషన్స్లో అయితే తిరిగేసి కొత్త కొత్త ప్లేసెస్, కొన్ని రూట్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లోర్ చేసాము. మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్స్లో ఇక్కడ కనిపించే ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి, దీనికి ఆపోజిట్లో దీని బ్యాక్ సైడ్ శివాలయం టెంపుల్. ఇవి రెండు చాలా పెద్ద టెంపుల్స్. ఏ చిన్న ఫెస్టివల్ వచ్చినా, పండగలు వచ్చినా కానీ ప్రజలందరూ కూడా ఇక్కడికే వచ్చి పూజలు చేస్తారు. సో ఇది ఆంజనేయ స్వామి వారి టెంపుల్. దానికి కొంచెం ఆపోజిట్లో మనకు శివాలయం కూడా అనిపిస్తుంది. సో ఇది ఇంకొంచెం ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే ఇక్కడ సమాధుల తోట అంటే శ్మశానం ఉంటుంది అనమాట. చూసారా, శ్మశానానికి మనకు పల్లెటూరులో చూస్తే ఊరు బయట ఉంటాయి, కానీ ఇక్కడ లోపలే ఉంటాయి. సో ఇది కామన్ అనమాట. సో ఇట్లాంటి వాటికి ఎవరు మోస్ట్లీ భయపడట్లేదు ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఎవరికండి హర్రర్ మూవీస్ అంటే అంత భయపడి చూసే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? హర్రర్ మూవీస్ని ఇప్పుడు టైంపాస్ చేసి చూస్తున్నారు కదా. సో ఇదన్నమాట. సో ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ మనం నకరేకల్లో కొన్ని వీడియోస్ మనం అప్లోడ్ చేసాం. మూసీ రివర్ గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో మన ఛానల్లో ఆల్రెడీ మూసీకి సంబంధించిన వీడియో ఉంది. సో నకరేకల్లో మూసీ ప్రాజెక్ట్ అనేది ఒక చాలా గొప్ప ప్రాజెక్ట్. సో ఇక్కడున్న పక్కనున్న విలేజెస్ అన్నిటికీ కూడా నీళ్లు చాలా ఉపయోగపడతాయి. ఆ వీడియో మనం ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఇది మొత్తం రోడ్ అనమాట, మెయిన్ రోడ్ అంటారు దీన్ని, నకరేకల్ మెయిన్ రోడ్. దీన్ని సెంట్రల్ అని కూడా, అంటే నకరేకల్ సెంటర్ అని కూడా అంటారు. అసలు సండే టైంలో ఈ రోడ్ మొత్తం కూడా కూరగాయలు పెట్టేస్తారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు నాకైతే. ఎందుకంటే మన దగ్గర మార్కెట్లు ఉంటాయి, కానీ వీళ్ళు సండే ఒక్కరోజు మాత్రమే మనం ఇప్పుడు నాకు కనిపించే బ్యాక్గ్రౌండ్ మొత్తం ఉంటాయి అన్నమాట కూరగాయలు. సో అలాగా మన స్టూడెంట్స్, ఫ్రెండ్స్ అలాగా కలిశారు. సో ఫైనల్గా మనమైతే మొత్తం తిరిగేసి ఇప్పుడు ఫైనల్గా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇది టుడే వ్లాగ్ అనమాట, చిన్న వ్లాగ్ ఇది. సో ఎలా ఉంది అనేది మనము ఇది కాకుండా మొత్తం డిఫరెంట్ ప్లేసెస్లో
ఎలాంటి జీవన విధానం ఉంది, మొత్తం అన్నీ ఎక్స్‌ప్లోరింగ్ వీడియోస్ మన ఛానల్‌లో వస్తాయి. మీ సపోర్ట్ అయితే తప్పకుండా మన ఛానల్‌కి మీ సపోర్ట్ అయితే ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదే ఈరోజు వ్లాగ్. సో మర్చిపోకుండా కంప్లీట్‌గా వీడియో అయితే చూడండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు.